ఐపీఎల్ 2026 సీజన్కు ముందే గాయాల బెడదతో సతమతమవుతున్న కోల్కతా నైట్ రైడర్స్కు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరనా టోర్నీలో పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. టీ20 ప్రపంచ కప్ 2026 మధ్యలోనే గాయపడి టోర్నీకి దూరమైన మతీషా పతిరనా ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఏప్రిల్ 2న జరిగే కేకేఆర్ రెండో మ్యాచ్కు పతిరనా అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా పేర్కొంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పతిరనా ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్కు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్తో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే కేకేఆర్ తొలి మ్యాచ్కు మాత్రమే పతిరనా అందుబాటులో ఉండడు. మరోవైపు మతీషా పతిరనకు ఐపీఎల్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదని వార్తలొచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. పతిరనకు ఎన్ఓసీ ఇచ్చినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. పతిరనా తన రీహాబిలిటేషన్ను పూర్తి చేసుకున్నాడని, ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడని కూడా లంక బోర్డు తెలిపింది. అతని సన్నద్ధతను అంచనా వేసే బాధ్యత ఫ్రాంచైజీపై ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. తమకు తెలిసినంత వరకు ఐపీఎల్ ఆడేందుకు పతిరనా సిద్ధంగా ఉన్నాడని లంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే హర్షిత్ రాణా మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ రాణా గాయపడిన సంగతి తెలిసిందే. అతని మోకాలి గాయానికి శస్త్రచికిత్స జరగ్గా హర్షిత్ రాణా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న అతను ఈ సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశాలున్నాయి. బీసీసీఐ ఆదేశాలతో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేసిన కేకేఆర్ అతని స్థానంలో జింబాబ్వే పేసర్ ముజరబానీని తీసుకుంది. ఇప్పుడు మతీషా పతిరనా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా మారనుంది.